ఈ జనరేషన్‌లో కొంతమంది పేరెంట్స్ ఎలా ఉన్నారంటే విషయం చెప్తా వినండి. ఒక అబ్బాయికి 10థ్‌లో 500కి 499 వచ్చింది. వాళ్ళ మదర్ మీడియా వెళ్ళినప్పుడు ఏమన్నారు తెలుసా? ఆవిడ రిగ్రెట్ అవుతున్నారంట. అంటే చదివింటే ఇంకా 1 మార్క్ కూడా కష్టపడింటే ఆ 1 మార్క్ కూడా వచ్చుండేది అని చెప్పి. అయిపోయిందింక వాడి కష్టం అంతా ఆడికయిపోయింది. 1 మార్క్ మీరు అలా అంత డిస్కరేజ్ చేసేసినారంటే అది కూడా మీడియా ముందు. మీడియా ముందే అలా అన్నారంటే మీడియా ఎళ్ళిపోయాక ఇంకా ఆడిని ఇంకెన్ననుంటారో ఒకవేళ. మీరు దావత్తులు జేసి మీరేం ఫంక్షన్‌లేం చేయబోలేదు అంతొచ్చిన దానికి. అట్‌లీస్ట్ కొంచెం ఎంకరేజ్ చేయొచ్చు గదా పిల్లల్ని. వాడికేమన్నా తక్కువ మార్క్సా వచ్చింది 500కి 499 అంటే? నేను 10థ్‌లో ఉన్నప్పుడు అరౌండ్ 400-450 అంతే వచ్చింది. అంతకు మించి ఏం రాలేదు. మా డ్యాడీ ఎంత హ్యాపీ ఫీల్ అయ్యాడో తెలుసా? నాకనే గాదు మా బ్రదర్‌కి గూడా అంటే మళ్ళీ ఆడపిల్ల గాబట్టి అలా అనుకుంటున్నారు. మా బ్రదర్‌కి గూడా చెప్తున్నా నేను. అంత హ్యాపీ ఫీల్ అయిపోయి నా బిడ్డకి అంతొచ్చింది, అంతొచ్చింది ఎంత గొప్పగా చెప్పుకునేవాడో అసలు. ఈ అసలు ఇప్పట్లో మీరు పిల్లల్ని పెంచుతున్నారా? లేకపోతే ప్రెషర్ కుక్కర్‌లో పప్పు పెట్టి కింద మంట పెడుతున్నారా? నాకర్థం గాట్లేదు. ఆడికి ఎంత ప్రెషర్ అయిపోద్దసలు. ఇంకా ఎంతమందున్నారు ఇలాంటి పేరెంట్స్ అసలు? ఇంత మార్క్స్ వస్తే గూడా హ్యాపీగా లేదా మీకు? నాకు తెలిసి ఈ ఆంటీకి ఆంటీ అనకూడదు. అమ్మో! ఈ మధ్య కేసులేస్తున్నారు అసలే ఆంటీ అంటే. ఆంటీ కాదు అక్క. ఈ అక్కకి నాకు తెలిసి ఈ అక్క 10థ్, ఇంటర్, డిగ్రీ ఏం చదివినా సెంట్ వచ్చేసి ఉంటుందేమో నాకు తెలిసి. అందుకే వాళ్ళ బిడ్డకి కూడా అలా సెంట్ రావాలని కోరుకుంటున్నారేమో. కష్టపడి చదివిచ్చండి. మీరు చదివిస్తున్నారు కాదని చెప్పట్లేదు. ఆళ్ళ మీద ప్రెషర్ పడితే వాళ్ళసలు ఎలాంటి డెసిషన్స్ తీసుకుంటున్నారు? ఎంతమంది పిల్లలు ప్రెషర్‌కి ఫీల్ అయ్యి సూసైడ్‌లు చేసుకుంటున్నారసలు?